దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటలు మనము వినే ప్రయత్నం చేద్దాం. ఈ దినము ప్రభువు దినము. నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి అంటాడు ఆయన. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అయితే అలా ఆరాధించే నీవు నేను కూడా ఆయన ఆత్మ గనక నువ్వు నేను కూడా ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి, ఈ ఫలాలు మనం ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. మనము ఏ ఫలాలు ఫలించాలి అంటే మంచి ఫలాలు. అందులో ఒక ఫలమైన మంచితనము. దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నా మంచితనమంతా కూడా నీకు కనుపరుస్తాను అని చెప్పి అంటాడు. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క మరో స్వరూపమే యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు అంటాడు, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడి కంటే మంచివాడు ఎవడున్నాడు? ఆయన మంచివాడే. నీవు నా కోసం ఆయన ప్రాణం పెట్టి సిలువలో మరణించారు. నీకు నాకు రక్షణ, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి తను తాను రిక్తునిగా మార్చేసుకున్నాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. ఆయన మంచి పోరాటం పోరాడాడంట. పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రియులారా, మీరు పరదేశికులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి, మంచి క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున అనగా ప్రభువు ప్రత్యక్షమయ్యే దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలదని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. నువ్వు నేను కూడా ఎటువంటి క్రియలు చేయాలి? సత్క్రియలు అనగా మంచి క్రియలు చేయాలి. మన దేవుడు మంచివాడు, మంచి మాత్రమే చేసేవాడు. నువ్వు నేను కూడా సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. ఏమండి, మంచి క్రియలు చేయాలంటే నీ దగ్గర మంచి క్రియలు చేయాలి, మంచి మనస్తత్వం ఉండాలి మంచి క్రియలు చేయాలంటే. ఆ తర్వాత ఏమంటాడంటే సత్క్రియలు, ఆ తర్వాత మంచి మనస్సాక్షి. ఏమండి, మనం కూడా మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన రెండు ఉన్నాయి. మనం దేవుని ఎదుట కనపరచాల్సింది మంచి ప్రవర్తన. ఆ మంచి ప్రవర్తన నువ్వు కనిపించాలి. నీ మాట తీరులో కావచ్చు, నువ్వు చూసే చూపులో కావచ్చు, నువ్వు దేవుణ్ణి చూపించే విధంగా నీ క్రియల్లో దేవుడు కనిపించాలి. నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే మాటల్లో, నువ్వు చెప్పే మాటల్లో, నువ్వు చేసే పనుల్లో దేవుడు కనిపించాలి. ప్రజలు నిన్ను గమనిస్తూ ఉంటారు. మీరు ఏంటంటే అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయాల్లో పూర్వం మిమ్మల్ని దూషించారో, పూర్వం మిమ్మల్ని అసహించుకున్నారో ఆ విషయాల్లో మీ మాట తీరుని బట్టి అన్యులు పూర్వం మిమ్మల్ని ద్వేషించారా? అయితే ఇప్పుడు మీ సత్క్రియలు, మీ మాట తీరు చూసి వారు ఆశ్చర్యపడాలి. ఏంటి మార్పు ఎక్కడిది? ఈ మార్పు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, ఆయన మాటలు వినటం ద్వారా ఈ మార్పు అని చెప్పి ప్రజలు గమనించాలి. ఇంకేమంటాడంటే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటాడు. ఆత్మకు ఎప్పుడు శరీరం క్వైట్ ఆపోజిటే. ఆత్మ మంచి చేయాలి, మంచిగా మాట్లాడాలి అంటది, కానీ శరీరం అంటది తన శరీరానుసారంగా, కంటి చూపుల ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. కాబట్టి ఆశలు, శరీరాశలు అనగా నేత్రాశ, ధనాశ, జీవపుటంబము, ఈ లోకంలో కనిపించే ప్రతిదీ, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా శరీరాశ, కామ, క్రోధ, మోహ మద మత్సరములు, ఇవన్నీ కూడా శరీరాశలే. వాటిని విసర్జించి ఆత్మానుసారులుగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాట, మీరు ఆత్మఫలాలు, ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మఫలాలు ఫలించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. గనక
దేవుడి మీ వినికిడి ఉదయకాలాన్ని చెప్తున్న మాట ఆత్మఫలాలు ఫలించి దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాడు కనుక ఆ విధంగా నడుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేరట మిమ్మల్ని బ్రతిమాలుకునిచున్నాను మీ సహోదరుడు ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.